సో మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున మాట్లాడుతున్నాము. మేము గవర్నమెంట్కి మేము ఒకే ఒక విన్నపం చేసుకుంటున్నాము. ఇది డిమాండ్ అని అనుకోవద్దండి. మీ ప్రభుత్వానికి మేము ఎప్పుడూ కూడాను అగైనెస్ట్గా మేము చేయము. సో మేము ఇంతమందిలో 2018 పెద్ద సారు సీఎం అష్యూరెన్స్ పోస్టుల కింద మమ్మల్ని కూడా 500 పోస్టులు తీసున్నారు. దాని తర్వాత చాలా వేకెంట్ పోస్టుల్లో స్టాఫ్ నర్సెస్ని రిక్రూట్ చేసుకున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో. సార్ మా విన్నపం ఒకటే, గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్లో చాలని జీతాలతో పని చేసుకుంటూ ఈరోజు మేము రెగ్యులరైజేషన్ గురించి అడుగుతున్నాం సార్. అంతే తప్ప మాకు ఇంక ఏ మోటో ఏమీ లేదు. దయచేసి మాకు సర్వీస్ ప్రకారము సీనియారిటీ ప్రకారము మీరు దయించి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయండి సార్. మాది రెగ్యులర్ చేయాలని మాత్రమే మేము కోరుకుంటున్నాము. ప్రతి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు మళ్ళీ చెప్తున్నాము, మేము ఎప్పుడు గవర్నమెంట్కి అగైనెస్ట్ కాదు సార్. ఇది డిమాండ్ కూడా కాదు, మేము రిక్వెస్ట్ మేనర్లోనే మిమ్మల్ని అడుగుతున్నాము. మా జీవితాలను సరిదిద్దే బాధ్యత మీది. మేము చాలా ఫేస్ చేస్తున్నాం సార్. కోవిడ్ టైంలో మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెసే, నా ఫ్రెండ్సే 2-3 చనిపోయారు సార్ కోవిడ్తో. వారి పిల్లలు రోడ్డును పడి ఉన్నారు. నేను మాట్లాడలేకపోతున్నాను సార్. నిజంగానే మేము యాక్ట్ చేయట్లేదు. మా బాధలు మీకు చెప్తున్నాం అంతే. మా బాధలు దయచేసి వచ్చి కనుక్కోండి, లేదా మీరు ఇంకా వేరే ద్వారా కూడా ఇండైరెక్ట్గా కూడా ఎంక్వైరీ చేసుకోండి. మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము. మేమంతా కూడా గోల్డ్ మెడల్ సంపాదించుకొని మెరిట్లో స్టాఫ్ నర్సెస్గా సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్గా చేస్తున్న వాళ్ళం సార్. ఈరోజు మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము పదే కోరుకుంటున్నాము. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుందో కూడా తెలియదు మాకు. ఆ రోజుకి మాకు వయసు కూడా అయిపోతుంది సార్. మేము చూడడానికి చిన్నపిల్లలా ఉన్నా మాకు ప్రతి ఒక్కరికి కూడా నియర్ 40 years దాటుతున్నది. ఇప్పుడు కూడా మేము సర్వీస్లో లేకపోతే మేము చదువుకున్న చదువుకో అర్థం ఏముందో మాకు తెలియట్లేదు. మేము ఎందుకు చదువుకోవాలి సార్ ఉద్యోగ భద్రత లేకపోతే? దయచేసి చెప్పండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము చాలా వేడుకుంటున్నాము. మా మీద దయ ఉంచండి సార్. స్టాఫ్ నర్సెస్ని గుర్తించండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని ఎస్పెషల్లీ చెప్తున్నాం, మమ్మల్ని గుర్తించండి సార్.